తెలంగాణ సచివాలయంలో నల్లగొండకు చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుడిగా పనిచేసిన యువకుడు విధుల నుంచి తనను తొలగించారనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, తెలంగాణ సచివాలయంలో పురుగుల మందు తాగి ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన జరిగింది. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి అలాగే డి బ్లాక్ మంత్రులంతా ఉండేటువంటి డి బ్లాక్ సమీపంలో ఉన్నటువంటి లాన్ లో ఇద్దరు యువకులు ఉండగా ఒక యువకుడు తాను తెచ్చుకున్నటువంటి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే కొద్దిసేపటి దాకా ఈ విషయాన్ని ఎవరు గమనించకపోవడంతో ఆ యువకుడు తాగిన పురుగుల మందుల ఎఫెక్ట్ వల్ల పడిపోయాడు. అయితే అతను కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించి విద్యుత్ కాంట్రాక్టర్లకు అలాగే వారి సిబ్బందికి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. వారు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు, అలాగే సిబ్బందిని వేధిస్తున్నారు విద్యుత్ కాంట్రాక్టర్లని. గత నెలలో దాదాపు 15 రోజుల పాటు వారు సమ్మె కూడా చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేసినటువంటి సందర్భంలో ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు యువకులు రాగా ఒక యువకుడు పురుగుల మందు తాగి పడిపోవడంతో మరో యువకుడు పక్కన ఉన్న వారికి చెప్పడంతో వెంటనే గుర్తించినటువంటి పోలీసులు ఆ యువకుని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి తెలియాల్సింది. ఏదేమైనా అంటే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. మరికొద్ది రోజుల్లో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఆ యువకుడు నల్గొండ జిల్లాకు చెందినవారని చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గౌతమి. థ్యాంక్ యూ శ్రీకాంత్.